హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎలిగడ దున్నడానికి అయితే పోతున్నాం. ఎలిగడ బావనైతే ఎలిగడ దున్నాలని ఫోన్ చేసిండు. మరి ఏం అలుకుతాడో లేదంటే మన తోట పెడతాడో అయితే తెలియదు. మనం ఆడ పోయినాకనైతే అడిగి తెలుసుకుందాము. మన బండికి పైలైతే ఇలానే ఉన్నాయి. నిన్న దున్నకానికి అయితే పోయి పైలైతే నాగంలోకి వేసుకొని వచ్చేసినాము. ఈ పైలైతే తీసేద్దాం ఇప్పుడు. మన బండికి వెళ్ళి పైలైతే తీసేసినాం. సైడ్కి అయితే వేసినాం. ఇప్పుడైతే మనం దున్ననికి అయితే పోదాం. ఇదే మనం ఇప్పుడు ఎలిగడ దున్నేది. ఇందులో అయితే జొన్నలు అయితే తలుపుతాయంట. జొన్నలు అంటే మనం తినే జొన్నలు అయితే కాదు, పశువులకు వేసే జొన్నలు. భావనైతే డ్రైవింగ్ తీసుకుండు. భావనైతే డ్రైవింగ్ చేస్తుండు ఈరోజు. వీడైతే సాలే వస్తలేదు. టైర్ అయితే మొత్తం రుబ్బుతుండు. టైర్లు అయితే మొత్తం రుబ్బుతుండు. సాల్ మంచిగా రావాలని చెప్పేసి అయితే మొత్తం నాగలు మొత్తం కిందికి ఇడుస్తుండు. సాల్ అయితే మంచిగా వస్తుంది కానీ టైర్లు మొత్తం అయితే భూమి అయితే పచ్చిగా లేదు, అందుకే సాల్ అయితే రాలేదు. అటు సైడ్ అయితే మంచిగా వచ్చింది. అటు చూడవచ్చు, పచ్చగా కనిపిస్తుంది. ఇటైతే నీళ్లు పట్టలేదంట, అందుకే సాల్ అయితే వస్తలేదు. ఒక సాల్ అయితే అయిపోయింది. ఇరువాలు కొడుతుంటే గడ్డి అంత తట్టింది, అయినా చూసుకో కూడా అట్లనే వస్తుంది. నాగన్న మొత్తం గడ్డి అయితే తట్టింది. బాబా అది ఇవే బావాలకు పోయే జొన్నలు. వీటిని బొండ జొన్నలు అంటారు. జొన్న అయితే అలుకుతుండు. అలికినాకనైతే ఒక సాల్ అయితే వెళ్ళకూడదాం మనము. జొన్నీతో అయితే అలుకుడు అయిపోయింది. ఇదైతే 3వ సాల్ లాస్ట్ సాల్ ఇది. అలికినాక ఒక సాల్ కొట్టే తీసి పెట్టాలి.